హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నా ట్రేడ్ వెనుక లాజిక్ ఏంటంటే, హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చాలా డేస్ నుండి ఒక సపోర్ట్ అనేది ఫామ్ చేస్తుంది. 23,100 టు 23,150 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. ఈరోజైతే ఆ సపోర్ట్ బ్రేక్ చేసుకుంటా మార్కెట్ అయితే ఓపెన్ అయ్యింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అండ్ ఫస్ట్ క్యాండిల్లోనే ఆ సపోర్ట్ అనేది బ్రేక్ చేసింది. అండ్ నేనైతే రీటెస్ట్ లెవెల్ కోసం వెయిట్ చేశాను. హై టు లో అనేది ఫిబొనాచి లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను అన్నమాట. ఎగ్జాక్ట్గా 0.3 దగ్గర రిజెక్షన్ అయితే ఫామ్ అయ్యింది అండ్ 15 మినిట్స్లో హ్యామర్ అయితే ఫామ్ చేసింది. నేనైతే ఆ హ్యామర్ లోలో ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. హ్యామర్ హై వచ్చేసి స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకున్నాను అనమాట. హ్యామర్ బిఫోర్ క్యాండిల్లో చిన్న బఫరింగ్తో నేను స్టాప్ లాస్ అయితే ప్లాన్ చేసుకున్నాను. విక్ దగ్గర మీరు చూసినట్లయితే బిఫోర్ క్యాండిల్ హైలో 23,050 దగ్గర స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేశాను అండ్ హ్యామర్ లోలో ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. 23,000 బ్రేక్ అవగానే నేనైతే కాల్ అనేది సెల్ చేశాను. బికాస్ ఇక్కడ 3 కన్ఫర్మేషన్స్ అయితే మనకి వచ్చింది. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ చేసింది, మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ ప్రైస్ అయితే సస్టైన్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే బేరిష్ వైపు ఉన్నది అండ్ గ్లోబల్ న్యూస్ కూడా నెగిటివ్లో ఉండడం వల్ల నేను బేరిష్ వ్యూలోనే నా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. 22,870 దగ్గర టార్గెట్ అయితే నేను బుక్ చేసుకున్నాను. బికాజ్ అక్కడ ఒక వీక్లీ సపోర్ట్ అనేది ఉన్నది అండ్ మీరు చూసినట్లయితే దిస్ ఈస్ లైవ్ పొజిషన్ 139కి నా లైవ్ పొజిషన్ అన్నమాట. ఒక పొజిషన్ వచ్చేసి నెకెడ్ బయింగ్ అండ్ ఇంకొక పొజిషన్ వచ్చేసి సెల్లింగ్ విత్ హెడ్జింగ్. నేనైతే 146కి నెకెడ్ బయింగ్ అయితే బుక్ చేశాను, 35 పాయింట్స్. బికాస్ 205 దగ్గర నేను టార్గెట్ అయితే బుక్ చేశాను, 170 దగ్గర బై చేశాను అండ్ 205 దగ్గర టార్గెట్ అయితే బుక్ చేశాను నెకెడ్ బయింగ్ 146కి. అండ్ సెల్లింగ్ వచ్చేసి 130 దగ్గర సెల్ చేశాను అండ్ 69 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. బికాస్ నాకైతే రిస్క్ రివార్డ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. 1:2 అనేది మోస్ట్లీ నేను ప్లేస్ చేసుకుంటాను రిస్క్ రివార్డ్ అనేది. నా రిస్క్ వచ్చేసి 1% అయితే నా రివార్డ్ వచ్చేసి 2% అనమాట. సో నా రిస్క్ రివార్డ్ అనేది బయింగ్లో వచ్చేసింది. 35 పాయింట్స్ అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను 146కి అండ్ సెల్లింగ్ అయితే నేను 215 వరకు హోల్డ్ చేశాను. బికాస్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ స్ట్రాటజీలో ఆపోజిట్ డైరెక్షన్లో హెడ్జ్ ఉంటుంది కాబట్టి రిస్క్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే 1:3 వరకు ఈ పొజిషన్లో వెయిట్ చేశాను. 215కి నేను ఈ పొజిషన్ అయితే క్లోజ్ చేశాను. బికాజ్ నా అనాలిసిస్ ప్రకారం 22,870 దగ్గర ఒక వీక్లీ సపోర్ట్ అనేది ఉన్నది అండ్ నా రిస్క్ రివార్డ్ అనేది 1:3 రావడం వల్ల నేనైతే ఇది ప్రాఫిట్ బుక్ చేశాను. 4,575 నాకు సెల్లింగ్లో అయితే ప్రాఫిట్ వచ్చింది అండ్ హెడ్జింగ్లో 682 రూపీస్ అనేది డిడక్ట్ అయింది. టోటల్ నా ప్రాఫిట్ వచ్చేసి 6,517 అన్నమాట 2 పొజిషన్స్లోని. ఇలా నేను నా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అండ్ రిస్క్ రివార్డ్ అనేది కూడా నేను ఇలా మ్యాచ్ చేసుకున్నాను. మీరు చూసినట్లయితే 211కి నా సెల్లింగ్ పొజిషన్ అనేది క్లోజ్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ మరియు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.